హలో ఎవ్రీవన్. నేను మీ పుష్ప. ఈరోజు మన పుష్ప కిచెన్‌లో స్పెషల్ అమ్మ చేతి దోసలు. మీలో ఎంతమందికి ఇంట్లో వేసిన దోసలంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకు మా అమ్మ చేసిన దోసలంటే చాలా ఇష్టం. చాలా బాగా ఉంటాయి. నేను ఇంటికొస్తున్నానని చెప్పగానే అమ్మ ఆల్రెడీ బ్యాటర్, కారం అంతా రెడీ చేసి పెట్టుకుంది. ఎంతైనా హోమ్ ఫుడ్డే. అండ్ దట్ టూ అమ్మ చేతి వంట అంటే అది మరీ స్పెషల్. అలా పాన్ పైన వేస్తుంటేనే తినాలనిపించేస్తుంది. నేను అమ్మని ఒక కారం దోస అండ్ ఒక ఎగ్ దోస వేయమని చెప్పాను. సో, అమ్మ పాన్ లైట్‌గా హీట్ చేసి, దోస బ్యాటర్ స్ప్రెడ్ చేసి, మీడియం థిక్‌గా వచ్చేలాగా రోస్ట్ చేయాలి. అండ్ మైల్డ్ రోస్ట్ అవ్వగానే కారంని పైన వేసి బాగా అప్లై చేయండి. బాగా స్ప్రెడ్ చేయండి. లైట్‌గా ఆయిల్ కూడా అప్లై చేయండి. లైట్‌గా రోస్ట్ అవ్వగానే మీరు కావాలంటే పప్పల పొడి వేసుకోవచ్చు. ప్లెయిన్‌ది ఉంటుంది కదా! మంచి పప్పల పొడి. అది వేసుకోవచ్చు. కానీ నేనిక్కడ అమ్మని నాకు వద్దమ్మా ప్లెయిన్‌గానే కావాలి ఒట్టి కారంతో అని చెప్పాను. సో, నాకు అమ్మ అలానే వేసిచ్చింది. ఇప్పుడు ఎగ్ దోసకు కూడా పాన్ హీట్ అవ్వగానే దోస బ్యాటర్ అప్లై చేసి మీడియం థిక్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కారం కూడా అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేయండి. అలాగే ఎగ్ లైట్‌గా బ్రేక్ చేసేసి దాంట్లో వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. దోస మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మీ రుచికి తగ్గట్టు కారం కావాలంటే ఇంకా ఎక్కువేయండి. నేను అమ్మని కొద్దిగా లైట్‌గా వేయమన్నాను. సో, ట్రావెల్ చేసొచ్చాగా అందుకే. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్ బాగా స్ప్రెడ్ అయ్యింది కదా! సో, ఇప్పుడు లైట్‌గా ఆయిల్ వేసి కొద్దిసేపు అలానే హీట్ చేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. కొద్దిగా రోస్ట్ అవ్వగానే దోసని రివర్స్ వేయండి. ఇప్పుడు బాగా ఎగ్ కూడా బాగా రోస్ట్ అవుతుంది. అండ్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి చేయండి. చూడండి దోస ఎంత బాగా వచ్చిందో. సో, మన ప్రోటీన్ ప్యాక్డ్ ఎగ్ దోస రెడీ. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్‌కి పర్ఫెక్ట్. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.